జై శ్రీరామ్. నేషనలిస్టులు హిందువుల బంధువులందరికీ నమస్కారాలు. పార్లమెంటు పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా కంటిన్యూస్గా డిస్రప్షన్. పార్లమెంట్ ఎప్పుడు స్టాల్ చేస్తున్నారు, తీవ్రమైన గొడవలు చేసి దాని పార్లమెంట్ నడవకుండా, ఏమాత్రం బిల్స్ పాస్ కాకుండా, డిబేట్ జరగకుండా చేస్తున్నారు. లిటరలీ టర్న్డ్ ఇంటూ న్యూసెన్స్. మొత్తం పార్లమెంట్ కంప్లీట్ టోటల్ డిస్ఫంక్షనల్ అయిపోయింది. అది ఏమాత్రం పని చేయకుండా ప్రతిరోజు ఎన్ని లక్షల డబ్బు ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు వేస్ట్ అవుతుంది. డిఏలు పార్లమెంట్ వాళ్ళ పార్లమెంట్ మెంబర్స్ అన్ని వందల మంది జీతాలు, డిఏలు ప్రజల డబ్బులతో ఖర్చు పెట్టి నిమిషానికి లక్షల ఖర్చు ఉంటుంది పార్లమెంట్లో కూడా అన్ని వందల మంది. ఇంత 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 ఎస్టాబ్లిష్మెంట్ ఇంత ఖర్చు పెట్టి ప్రజలకు ఎటువంటి ప్రజలు కలిగించకుండా కేవలము పిచ్చి పిచ్చి గొడవలతో, అరుపులతో, కిక్కలతో అరుచుకుంటూ ఒకరు మాట్లాడుతుంటే ఇంకోరు దాన్ని మొత్తం నొలిపెట్టి మొత్తం మాటలు వినపడకుండా, రికార్డు కాకుండా మొత్తం డిస్రప్షన్ చేస్తున్నారు. బీజేపీ పార్లమెంట్లో కూడా సోనియా, రాహుల్, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ కూతురు కూడా జార్జ్ సోరస్ యొక్క ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అనే ఎన్జిఓ ద్వారా డబ్బులు తీసుకున్నారు అనేది క్లియర్గా వాళ్ళ ఆధారాలతో వాళ్ళు పార్లమెంట్లో ప్రకటించారు. పార్లమెంట్లో పేపర్లు చూపెడతారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో బీజేపీ లీడర్ సంబిత్ పాత్ర గారు కంప్లీట్గా యాంటీ నేషనల్స్, దేశద్రోహులు అని చెప్పేసిండు, టికెట్ తీసిపడేసిండు. ఈ ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకులు జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి స్వతంత్రం రాకముందుకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు దేశానికి అన్ని రకాల నష్టమే చేసిన, ద్రోహమే చేసినారు. వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు అపారంగా డబ్బు దోచుకోవడమే కాకుండా అధికారాన్ని అనుభవిస్తూ విలాసవంతమైన జీతాలు గడుపుతూ తరతరాలు వాళ్ళ ఫ్యామిలీసే దేశం రూల్ చేయాలి అనే ఒక కోరిక ఈ దేశం పట్ల, ఈ దేశ సంస్కృతి పట్ల, ముఖ్యంగా భారత సనాతన హిందూ సంస్కృతి, మన ఇండియన్ కల్చర్ అంటేనే పడదు వాళ్ళకు ద్వేషం అన్నమాట. అందుకనే పాకిస్తాన్ డివిజన్ చేసిండ్రు, ఇండియాను నెహ్రూ చేతలు వేసుకున్నాడు. మళ్ళా జమ్మూ కాశ్మీర్ సపరేట్ దేశంలాగా, దానికి కాశ్మీర్ సపరేట్ దేశంలాగా వాడిని షేక్ అబ్దుల్లాను ప్రధానమంత్రి చేసిండు. అంటే చూడ అక్కడ షేక్ అబ్దుల్లా గారు కాశ్మీర్ ప్రధానమంత్రి, వాడు ముఖ్యమంత్రి కాదు జమ్మూ కాశ్మీర్. అక్కడ పాకిస్తాన్కు మహమ్మద్ జిల్లా, ఇక్కడ నెహ్రూ. మొత్తం వాళ్ళలో తీసుకున్నారు. మొత్తం హిందువులకు చిప్ప చేతిచ్చి పెట్టారు. ఇంతవరకు అలాగే సాగుతుంది, అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఎటువంటి వాళ్ళు ఇంత గొడవలు జరిగినా కూడా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమి లేదు. ఇక్కడ ప్రజలు భారతదేశంలో సమాజంలోని 60-65% ప్రజలకు ఇంకా సరైన అవగాహన కలగలేదు. వాళ్ళు ఒక్కసారి కూడా సోనియా ప్రధానమంత్రి, ఇప్పుడు ఆమె పార్లమెంట్ మెంబరే, రాహుల్ గాంధీ పార్లమెంట్ మెంబరే, వాళ్ళ బిడ్డ పార్లమెంట్ మెంబరే, మళ్ళీ మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నాడు. వాళ్ళు మేము జార్జ్ సోరస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ నుంచి మేము డబ్బులు తీసుకోలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు, వాడితో మాకు పరిచయం లేదు, వాడితో ఎప్పుడు మేము కలవలేదు, మాట్లాడలేదు, వాడి యొక్క మధ్యవర్తులతో కానీ ఎవరితో కూడా మేము థర్డ్ పర్సన్తో కూడా మాట్లాడలేదు, మేము డబ్బులు తీసుకోలేదు అని వాళ్ళు ప్రకటించలేరు. వాళ్ళు డైరెక్ట్గా అనలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు తీసుకునేది నిజము. వాళ్ళు జార్జ్ సోరస్ కోసమే పనిచేస్తున్నారు భారతదేశంలో పడ అనేది అక్కడ ప్రూవ్ అయిపోయింది. అక్కడ వాళ్ళు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రకటించలేరు. ఏం చేశారు? గౌతమ్ అదానీ కంపెనీకి లాభం చేస్తాడు. అదాని మీద అమెరికాలో ఎవడో పేపర్లో ప్రకటన ఇచ్చి అమెరికాలో కేసు ఎత్తే అమెరికాలో ఎవరికో లంచం ఇచ్చిండు అని అదాని అమెరికాలో ఇస్తే దాన్ని పట్టుకొని ఇక్కడ రిలీజ్ చేస్తాను. అమెరికాలో కంపెనీలో అమెరికా కోసమే ఎవరో అమెరికన్ పత్రిక అదాని మీద రాసి కేసు పెడితే అది అమెరికా గవర్నమెంట్ చూసుకుంటారు కదా, అమెరికాకు సంబంధించిన విషయం కదా. ఇక్కడ మీకు ఎందుకు? పోనీ గౌతమ్ అదానీ కంపెనీలు ఒక బీజేపీ రాష్ట్రంలో పరిపాలించే రాష్ట్రాల్లో ఉన్నాయా? మిగతా రాష్ట్రాల్లో మమతా బెగ్గం కానీ, డిఎంకే తమిళనాడులో కానీ, అటు బెంగాల్లో కానీ, మీ కర్ణాటకలో కానీ, వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వేరే రీజనల్ పార్టీస్ వాళ్ళు రూల్ చేసి స్టేట్స్ లోపల గౌతమ్ అదానీ కంపెనీలు బిజినెస్లు పెడతారు లేదా? అసలు అది కాదు. ఒక వ్యాపారస్తుల మీద అటాక్ చేసుకుంటూ పోయేది ఉంటే
వ్యాపారస్తుల మీద అటాక్ చేసుకుంటూ పోయేది ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారా, వాళ్ళు పెట్టుబడులు పెడతారా? పెట్టుబడులు పెట్టకుంటే పరిశ్రమ ఇండస్ట్రీస్ నిలవకుంటే ఉన్న ఉద్యోగాలు మొత్తం మూతపడి మరి కొత్త ఉద్యోగాలు వస్తాయా? గవర్నమెంట్ ఒకవైపు ఏమంటారు, మాకు ఇన్వెస్టర్స్ కావాలి, పెట్టుబడిదారులు కావాలి, పెట్టుబడి పెట్టి ఉద్యోగాలు కల్పించాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, పరిశ్రమలు ఓపెన్ కావాలి అంటారు. ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కావాలి అంటారు. విదేశీయుల నుంచి కూడా రాష్ట్రాల నుంచి కూడా రండి అని ప్రతి సంవత్సరము స్విట్జర్లాండ్ దావోస్లో మీటింగ్లకు కూడా పోతారు. అన్ని కంపెనీలు అన్ని పార్టీ వాళ్ళు పోతారా పోరా? మరి అటువంటిప్పుడు మీరు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని అటాక్ చేసుకున్న పోతే, వ్యాపారస్తులను అటాక్ చేసుకున్న పోతే ఎఫ్డి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఇన్వెస్టర్స్ వస్తారా? వీళ్ళు కూడా బారిపోతారు. 60 ఏళ్ళు కాంగ్రెస్ దరిద్రపూట పరిపాలన లేపట పారిశ్రామికంగా ఇండస్ట్రియల్ డెవలప్ అయిందా దేశం ఇంత డెవలప్ అయింది, ఇంత దరిద్రంగా ఎందుకు ఉండేది? ఇప్పుడు ఇన్వెస్టర్స్ వచ్చి బిజినెస్ పెరిగి సాఫ్ట్వేర్, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అయ్యి ఎంతోమంది లక్షల మందికి జాబులు దొరుకుతున్నాయి. ఈ కంపెనీలన్నీ మీరు ఇలా కంపెనీల మీద అటాక్ చేసుకున్న పోతే కంపెనీలు వాళ్ళు మేము ఇక్కడ విజయం తెలుసుకోలేమని చెప్పి వాళ్ళు వేరే దేశాలకు పోతామని వాళ్ళు అనుకునేది ఉంటే ఎంత ప్రమాదం దేశానికి. ప్రజలకు సమయ ప్రధానికి పెట్టుకున్నారంటే వ్యాపారస్తుడు కోట్ల పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేసేవాడు దొంగలు అంటారు. వ్యాపారస్తులు అందరూ దొంగలు అయ్యేది ఉంటే మరి మీరు ఎట్లా బతుకుతారు? మీరు వ్యాపారస్తులను దొంగలను తిడతారు. ఎక్కడ ప్రపంచంలో వ్యాపారస్తులను దొంగలు తిట్టేది కమ్యూనిస్టులు తిడతారు. వాళ్ళ మాటలు పట్టుకొని సమయ ప్రజలు కూడా అట్లే అనుకుంటే దొంగలుగా నిరస్తులుగా వాళ్ళు చూసేది ఉంటే మరి మీరు వాళ్ళే పరిశ్రమలు పెట్టకుండా మీరు ఎట్లా పోతారు? ఏం జాబులు చేస్తారు మీరు? అన్నీ మీకు అందరికీ గవర్నమెంట్ జాబులు ఇచ్చిందా? మీకు అందరికీ గవర్నమెంట్ జాబులు వస్తాయా? గవర్నమెంట్ చదవమని చెప్పండి. మొత్తం ఇంట్లో కూర్చొని ఉంటాం, మేము ఇంట్లో అనుకుంటాం. మొత్తం దేశంలో అన్ని మొత్తం 100 కోట్ల 130 ఎంతనో అందరికీ జాబులు మా గవర్నమెంట్లోనే పైసలు పంపమని నెల ఇంటికి. ఇక మధ్య తిరిగి పండుకుంటూ ఎక్కడి నుంచి ఆక్సిజన్ ఊడి పడతాయా? కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా, కొద్దిగానన్నా ఆలోచించాలి కదా. మీడియా కూడా కామన్ సెన్స్ లేని మీడియా అట్లే ఉన్నది, అపోజిషన్ పార్టీస్ అట్లనే ఉన్నాయి. రాజకీయ నాయకులు స్వార్థం కోసం అట్లా మాట్లాడతారు. ప్రజలకు ఎవరు రైట్ మాట్లాడతారు, ఎవరు రాగా మాట్లాడతారు అనే స్పృహ ప్రజలకు ఉండాలి, ఆలోచించాలి, వివేకం అనేది ఉండాలి కదా. జార్జ్ సోరోస్ యొక్క నేచర్ ఏంటి? వాడు ఏంటిది? వాడు దావోస్ మీటింగ్లో గతంలో వాడు ఏమన్నాడు? కాశ్మీర్ సపరేట్ దేశము కోసం డిమాండు, న్యాయమైన డిమాండు, కాశ్మీర్ తీవ్రవాదులు చేసే పోరాటము స్వతంత్ర పోరాటము వాళ్ళకి చాలా మధ్య ప్రకటిస్తూ కాశ్మీర్ పోరాటం చేసే ఫ్రీడమ్ ఫైటర్స్ అట వాళ్ళ మీద భారతదేశ సెంట్రల్ గవర్నమెంట్ అణిచివేస్తా అన్నారా. మెజార్టీ హిందూ మతోన్మాదులు అక్కడ శాంతి మతస్థులను కాశ్మీర్లోని ప్రజలను వాళ్ళకి మైనారిటీ ప్రజలను శాంతి మతస్థులను పాపం అమాయకులను పీడించి చంపుతూ అత్యాచారాలు చేస్తుందట. వాళ్ళకి మన హక్కులే లేకుండా చేసిందట. నిజమేనా? ఈ దేశంలో ప్రమాదకరంగా ప్రమాదకర స్థితిలో పడగా డేంజర్ ఉన్నది ఎవరి మీద అటాక్ చేశారు, ఎవరి ప్రాణాలు పడుతున్నారు, ఎవరి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. వాడు ఇన్ని పశ్చాత్తాపాలు మాట్లాడి వాడు ఓపెన్గా పాకిస్తాన్ సపోర్టు కాశ్మీర్కి సపోర్ట్ చేస్తూ వాటి ఫండ్స్ ఇచ్చుకుంటా ఇక్కడ కూడా కమ్యూనిస్ట్కు కాంగ్రెస్కు వాళ్ళకి పైసలు ఇచ్చి ఈ దేశం అల్లరి గొడవలు సృష్టించి సివిల్ వార్ తీసుకొచ్చి బంగ్లాదేశ్ లాగా ఫస్ట్ శ్రీలంక బంగ్లాదేశ్ లాగా ఇప్పుడు చేసి ఇక్కడ గవర్నమెంట్ ఒడగొట్టి వాళ్ళ చెంచాలను గవర్నమెంట్ ఇక్కడ పెట్టి ఇండియాలో పెట్టి ఇండియా మొత్తం వాళ్ళు కంట్రోల్ తీసుకుందామని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రమాదాలను ప్రజలు గుర్తించాలని లేదా? వాడు హర్షమండలంలో ఉన్నాడు. వాడు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాడు పప్పెట్ అనే సంగతి, వాడు తులుబొమ్మ పప్పెట్ రిమోట్ ఆమె చేతిలో ఉన్నది, సోనీ యాంటీ మైనో చేతిలో ఉన్నదని అందరికీ తెలుసు. ఓపెన్ సీక్రెట్, ప్రజలకు తెలిసిన విషయం ఇది. ఆమె ఎన్ఏసీ అని పెట్టింది, నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, జాతీయ సలహాదారు అన్నమాట. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ అని పెట్టింది. అందులో హర్షమండల్ అనేటువంటి ఉండేవాడు. వాడు జార్జ్ సోరోస్ యొక్క డైరెక్ట్ వాడి కంపెనీలో ఎంప్లాయీ. వాడు ఓపెన్ సిటీ ఫౌండేషన్ నుంచి వాడు ఫండ్స్ తీసుకున్నాడు. వాడు సో దేశద్రోహులు అందరూ కూడా మీరు అలా పెట్టి ఎల్ఎన్సీలో కూడా ఇప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మిలిటరీ కానీ ఆర్మీ కానీ దేశ రక్షణ విషయం కానీ
ఏ విషయాలు కూడా డైరెక్ట్ వాళ్ళకే ఇన్ఫర్మేషన్ ముందుగా పోయేది అనమాట జార్జ్ సోరస్ కంపెనీకి. అంటే మొత్తం విదేశీ ఫారెన్ డీప్ స్టేట్కి మొత్తం ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుందని వాళ్ళకే ఇన్ఫర్మేషన్ పోయినాక వాళ్ళు ఏం చేయాలని వాళ్ళు నిర్ణయించి వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చెప్పిన ప్రకారం ఇక్కడ చేస్తే దేశం ఎంత ప్రమాదకరమైంది. మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ నిజాయితీ పేరుడా మోహన్ సింగ్ 5 ఏళ్ళు మౌనమే పాటించిండు, 10 ఏళ్ళు మౌనమే పాటించిండు. తర్వాత ఏంది మొత్తం అందరూ అన్ని 2G AG BG అన్నీ మొత్తం దేశంలో అన్ని పార్టీలు రాష్ట్ర పార్టీల ఉన్న పార్టీలు వాళ్ళతో పాటిస్తున్నారు. అందరూ కూడా మొత్తం ఎన్ని లక్షల కోట్లు తింటారంటే కూడా నోరుసుకుని కూర్చున్నాడు. ఎందుకంటే ఏం పీకలేడు, ఏం చేయలేడు. గవర్నమెంట్ పీకెత్తారు, గవర్నమెంట్ పడిపోతుంది, తన పిఎం కూర్చిపోతుంది. ఏమైనా కానీ నేను పిఎం కూర్చులా కూర్చుంటా, నెల కూర్చో జీతం టీఎల్ తిని హ్యాపీగా ఉంటా. ఎట్లాగో వాళ్ళ బిడ్డ ఈయన సొక్కం పూస అని వాళ్ళ బిడ్డనేమో చందాలు తీసుకుని పోయింది బయట ఆమె చందాలు తీసుకుంటే ఆమె సంపాదించుకుంటుంది. ఆమె మళ్ళీ ఏం చెప్తాడు, ఫోజు నిజాయితీ పరుడట. పార్లమెంట్లో ఆయన మన్మోహన్ సింగ్ మాట్లాడినాయి మనకు దొరుకుతాయి, మనకు గూగుల్లో పోతే వెబ్సైట్లో పార్లమెంట్ వెబ్సైట్లో చూసినా కూడా చూస్తే తెలుస్తాయి. ఆయన ఎంత మంచిగా మాట్లాడి, ఎంత మేధావి, ఎంత గొప్పడు, ఎంత గొప్ప ఎకానమిస్ట్ అనేది ఆయన మాటలు మొత్తం ఆయన లెక్చర్స్ ఆయన స్పీచ్లు చూసేది ఉంటే తెలుస్తుంది ఎవడైంది అనేది. లఫ్ట్ గాన్లను, తిరిదక్కులను, దేశద్రోహులను, స్వార్థపరులను పచ్చి దేశ వ్యతిరేకంగా చేసి దేశానికి అపారమైన నష్టం ద్రోహం చేసి తెలివి తక్కువలు, మూర్ఖులు, స్వార్థపరులను మనము నెత్తిక్కించుకొని వాళ్ళ గొప్ప నాయకులుగా కీర్తించారు. మీడియా కీర్తించింది. అదే నమ్మి మూర్ఖ ప్రజలు వాళ్ళకు నిరాజనం పట్టిండ్రు. ఇప్పుడు అన్నీ తెలిసినాయి. తెలితే మొత్తం అంతా అయిపోయాక చిత్తులు కాళ్ళగా ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు వెళ్తే ఇప్పుడు తెలిసినంత మాత్రం ప్రయోజనం లేదు. ఇంకా పూర్తిగా తెలియలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా నమ్మేటోళ్ళు ఇంకా ఉన్నారు. కాబట్టే కదా తెలంగాణలో గెలిచింది, అక్కడ కర్ణాటకలో గెలిచింది, అక్కడ 20 సార్లు గెలిచినాయి. 3 సీట్లలో వాళ్ళ రాష్ట్ర గవర్నమెంట్స్ ఉన్నాయి. మళ్ళీ పార్లమెంట్లో 99 సీట్లు వచ్చినాయి. అంటే ప్రజలకు ఏం అవగాహన ఉన్నది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపల సోనియా, రాహుల్ ఇంతగానో జార్జ్ సోరస్కు డైరెక్ట్ సూజెస్గా ఏజెంట్స్గా పనిచేస్తున్నారు, దాన్ని డబ్బులు తీసుకున్నారు, తిన్నారు అని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో మొత్తం అందరు లీడర్స్ వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళని క్వశ్చన్ ప్రశ్నించాల్సిందే పోయి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్స్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ ప్రశ్నించకుండా బీజేపీ మీద అటాక్ చేస్తున్నారు. ఇదట అబద్ధపు కేసులు పెట్టి డైవర్ట్ చేస్తానట టాపిక్ను. మీకు ఏదైనా కోర్టుకు పోటీ కేసులు పెట్టండి, లేకపోతే మాకు డిమాండ్ చేయండి. మిమ్మల్ని జార్జ్ సోరస్కు నుంచి మాకు ఏం సంబంధం లేదు, మేమేం రూపాయి కూడా దీని లేదు, మాకు పరిచయం లేదని మీరు చెప్పండి. మాకు ఆధారాలు నిజంగా మేము తీసుకునేది ఉంటే మాకు ప్రూవ్ చేయమని చెప్పండి. వాళ్ళు డైరెక్ట్ పేపర్ చూపెడతారు. చూపెట్టగానే నోరు మూసుకున్నారు, వీళ్ళు మాట్లాడతారు. ఇక ఎందుకు వాస్తవం కాబట్టి దానికి ఆధారం లేదు. ఎందుకంటే ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి కదా అక్కడ. అంత దేశద్రోహానికి పాల్పడి అంత ఖచ్చితంగా వాళ్ళు ఫ్రాడ్స్ అని తెలిసిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ స్వార్థపరులు అయ్యి వాళ్ళ సోనియాను, రాహుల్ ఖాన్ను వాళ్ళు ప్రశ్నిస్తలేరు, వాళ్ళు క్వశ్చన్ చేయరు. వాళ్ళు ఇంత దౌర్భాగ్య స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నది. అయినప్పటికీ ఇంకా ఈ దేశ ప్రజలు ఇంకా హిందువులకు, జాతీయవాదులకు ఇంకా కన్ను తెరుచుకోలేదు, కనువిప్పి కలగలేదు. ఇప్పుడు వాళ్ళు తీవ్రమైన డెస్పిరేషన్తో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దేశంలో కూడా మొన్న రైతుల ఉద్యమం స్టార్ట్ చేసినారు. మళ్ళీ కృత్రిమంగా ఢిల్లీని మొత్తం ఆక్యుపై చేసి ఢిల్లీ మొత్తాన్ని కవర్ సిటీ మొత్తం రౌండప్ చేసి మళ్ళీ షాహీన్ బాగ్ లాగా అప్పుడు కరోనా ముందు మళ్ళీ షాహీన్ బాగ్ ఎట్లా జరిగిందో మొత్తం దిగ్బంధనం చేయాలి. అంటే రాజధాని నగరాలను, ముంబైని, ఢిల్లీని పెద్ద రాజధాని దిగ్బంధనం చేయడము, అంటే రోడ్లు బ్లాక్ చేయడము, రైల్వే ట్రాక్లను, బస్సులను ఆక్రమించుకొని మళ్ళీ లక్షల మంది ప్రజలను రోడ్డు తీసుకొచ్చి స్ట్రైకులు చేసి అల్లర్లు పెట్టి వాళ్ళ పార్టీలతోనే చంపించి పొడిపించి అలా అన్నీ రెడీగా ఉంటారు. ఒక ఎడారి మదపులు ఇప్పుడు రెడీగా ఉంటారు వాళ్ళు యుద్ధం చేయడానికి. మరి హిందువులు యుద్ధం వాళ్ళతో ఫైటింగ్ చేయడానికి రెడీగా ఉన్నారా? అంత సిద్ధంగా ఉన్నారా? అవగాహన ఉన్నదా? ఫస్ట్ ధైర్యం ఉన్నదా? స్థైర్యం ఉన్నదా? అసలు మన ఎంత ప్రమాదకరమైన స్థితి ఉన్నది ఈ దేశం అనేది అవగాహన ఉన్నదా? లేదు.
సివిల్ వార్ వచ్చే సిచ్యువేషన్ ఉన్నది ఈ దేశం లోపల. ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా ఏ రోజైనా కూడా అంతర్యుద్ధం వచ్చే అవకాశం ఈ భారతదేశంలో ఉన్నది. కృత్రిమ ఉద్యమాలు, రైతు ఉద్యమాలు, నిరుద్యోగ ఉద్యమాలని, కుల గణనలని, కులం పేరు మీద చీల్చడం, కోసం కొట్లాటలు చేస్తారు. మళ్ళీ మన ఇక్కడ పోతారు అక్కడ దాడులు, అత్యాచారాలు మళ్ళీ పెంచుతారు. బెంగాల్, కేరళ, కాశ్మీర్ వేసినట్టు మళ్ళీ అన్ని రాష్ట్రాల్లో చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇన్ని రకాల జరుగుతూ ఉంటుంది. ప్రజలు చాలా అత్యంత జాగ్రత్తతో అలర్ట్గా ఉండడమే కాకుండా సమయంతో చట్టం చేతిలో తీసుకోవడానికి ప్రయత్నం చేయకుండా చట్టబద్ధంగానే ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయాలి. దానికి అత్యంత కీలకం ఏంటిదంటే ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ మాటలు నమ్మి భాషాపరంగా, కులపరంగా, ప్రాంతీయ పరంగా రాష్ట్ర పార్టీ పొలిటికల్ పార్టీ పిచ్చిరు. ఈ పార్టీ, నా కాంగ్రెస్ పార్టీని, నేను టీడీపీ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ, నేను జగన్ పార్టీ, నేను జనగా పార్టీ, నేను డిఎంకే పార్టీ, నేను కమ్యూనిస్ట్ పార్టీ. ఈ పార్టీల పిచ్చిని వదిలేయండి. పార్టీలు అనేదాన్ని చెత్తబుట్టలు పడండి. పార్టీలతోనే కాదు, పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఐక్యం కావాలి. అవి అట్లా ఐక్యమయ్యి మనకు ఒక శక్తివంతంగా నిలబడితేనే మనము ఈ దేశము సేఫ్గా ఉంటాయి. లేకపోతే అత్యంత ప్రమాదకరంగా పోయే పరిస్థితులు ఉంటాయి ముందు. ప్లీజ్ లెట్స్ బీ వెరీ వెరీ విజిలెంట్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.